మరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసా మిమ్మల్ని నవ్వించడానికి. మీ బిజీ లైఫ్లో కాసేపు నవ్వుకుంటారు అని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నవ్వు తెప్పిస్తేనే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏం జరుగుతుందో ఏమోనని పూజారి సార్ వారు బాగా ఆత్రంగా ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇంతలో ఇలా అన్నమాట. ఇంత రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. దోస్తులందరూ కలిసి ఫ్రూటీని కాస్త అమృతంగా మార్చేసి ఇలా పెళ్లి జంటకు ఇచ్చేశారు. స్కూల్లో పీఈటీ సార్ వారు అనుకుంటా ఇలాంటి స్టెప్ నేర్పిస్తున్నారు. చాలా బాగా చేశారు సార్. ఇదేమైనా సినిమా అనుకుంటున్నారా ఏంటి? కాదు కదా, అలా చేయడానికి రియాలిటీ అంటే గిట్లే ఉంటుంది. బాబు లేవండి. మేడం, మీరు నాకు ఒక చిన్న అవకాశం ఇస్తే చాలా మంచిగా ఉంటుంది అని కెమెరామ్యాన్ రియాక్షన్ అనుకుంటా. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. దోస్తులందరూ కలిసి పెళ్లి కూతురుకు ఇలాంటి రకమైన గిఫ్ట్ ఇస్తున్నారు. పెళ్లి కొడుకును ఇలా ఆట పట్టిస్తుంటే మరి ఈ పెళ్లి కొడుకు సిగ్గు చూడండి. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. పెళ్లి కూతురికే పోటీ వచ్చేలా ఇలా పెళ్లి కొడుకును రెడీ చేశారు. స్టేజ్ పైన డ్యాన్స్ వేయమని పిలవగానే ఇలా రెచ్చిపోయి మరీ డ్యాన్స్ కుమ్మేస్తున్నారు. స్టేజ్ పైన వీళ్ళ ఆనందం చూడండి. ఇక నవ్వుకు అవధులు లేకోకుండా ఇలా నవ్వేస్తూ ఉన్నారు. Don't laugh dear, please. ఇలాంటి డ్యాన్స్ ను మీ జీవితంలో ఒక్కసారంటే ఒక్కసారి కూడా చూసిండరు. ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా చూసి తీరాల్సిందే. Watch my foot carefully. Start music. ఇది ఇంకా వేరే లెవెల్ అనుకోండి. మనము ఏ పని చేసినా కంప్లీట్ చేయాలి, ఇన్కంప్లీట్ చేయకూడదు కదా. అందుకే ఇలా భోజనం చేసేటప్పుడు వర్షం వచ్చింది. అందుకే ఇలా ఏకంగా చైర్స్ ను తలపైన పెట్టుకొని మరి ఇలా భోజనం చేస్తున్నారు. రే రే ఏం చేస్తున్నారా మీరు ఇంతకీ అని అనాలనిపిస్తుంది కదా మీకు. ఇంతవరకు ఈ వీడియోని చూస్తూ ఉన్నారు అంటే మీకు ఖచ్చితంగా అంతో ఇంతో కొంత నచ్చే ఉంటుంది, నవ్వు తెప్పించే ఉంటుంది. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోను కంటిన్యూ చేయండి. ఈ లేడీ టాలెంట్ను మీరు ఒకసారి చూడాల్సిందే. ఒక సైడు ఇలా పెళ్లి హడావిడిలో ఉంటే ఇక మరొక సైడు ఇలా వెనుకల నుంచి దొంగతనం చేస్తుంది. ఎవర్రా నువ్వు?
ఇంత టాలెంటెడ్ ఉన్నావు. పెళ్లిలో డాన్స్ చేయడం కామన్, అందరూ వేస్తూ ఉంటారు. మరి ఇక్కడ ఈ అమ్మాయి అలాగని ఇలా వేస్తూ ఉంది. ఇంతలో వాళ్ళ నాన్న వచ్చి ఇలా వీపు విమానం మొత్తం మోగించాడు. ఏంటి బియ్యం బస్తా తీసి కింద పెట్టడానికి ముప్పు తిప్పలు పడుతూ ఉంది అని అనుకుంటున్నారా? అయితే చూడాల్సిందే, చూసేయండి మరి. చూసారు కదా, అర్థమైంది కదా, ఇది పెళ్లి కూతురు డ్రెస్. గోడకు వేసే పెయింట్ను మంచిగా వేశారు అని అనుకుంటున్నారా? కాదండి బాబోయ్, ఇది మేకప్. మనోళ్ళ టాలెంట్ మీకు తెలిసిందే కదా. ఒకటి చేయమంటే ఇలా ఎన్నో రకాలు కొత్త రకాలు చేస్తూ ఉంటారు. ఆ రకంలో ఇదొక రకం అన్నమాట. నోటిలోకి వెళ్ళవలసినవి ఇలా తలపైకి ఎక్కించేశారు. పెళ్లి జంటకు అక్షంతలు వెయ్యమని ఇస్తే ఇలా ఈ అమ్మాయికి అక్షంతలు వేశాడు. బాగానే ఉంది. మరి ఇంటి దగ్గర కర్చీఫ్ మర్చిపోయి వచ్చినట్టుగా ఉన్నాడు. అందుకే ఇలా. పెళ్లి కూతురు అంటే ఇలానే ఉండాలి. మరి స్వీట్ను ఎలా నోటిలో పెట్టిందో చూడండి. స్టేజ్ ను దడదడలాడించడానికి, డాన్స్ ను కుమ్మేయడానికి ఇలా రెడీ అయ్యారు. ఇంతలో ఇలా ఇదంతా మేకప్ మహిమ. జంతువులకు తోలు తీస్తున్నట్లుగా ఇలా మేకప్ తీస్తున్నారు చూడండి. మనోళ్ళు పెళ్లి జంటకు ఇలా మేకను గిఫ్ట్ గా ఇచ్చారు. ఇలా పెళ్లి కూతుర్ని నెట్టడం, ఇలా ఈ మధ్య వస్తున్న కొత్త రీల్స్ లేండి ఇవి. ఒక్కసారి చూసేయండి మరి. ఫుల్ గా మేకప్ వేసేసింది. కనీసం తినడానికి రాక ఇలా ముప్పు తిప్పలు పడుతూ ఉంది. పెళ్లి కొడుకు ఫోన్ మాట్లాడుతుంటే మరి పెళ్లి కూతురు రియాక్షన్ చూడండి. వార్నింగ్ ఎలా ఇస్తుందో. వద్దని చెప్తున్నాను కదా, అర్థం కదా, వద్దని చెప్తున్నాను కదా. నాసాలో రాకెట్ ను పంపించడానికి కూడా ఇన్ని కష్టాలు పడిండరేమో. ఇలా తాళి కట్టడానికి ముప్పు తిప్పలు పడుతూ ఇలా కడుతున్నాడు. అది కష్టం కానీ ఇంకొక ఐడియా చెప్పు. పెళ్లి కొడుకును ఇలా కన్ఫ్యూజన్ చేసేసి ఇలా ఇన్ని దండలు వేసేశారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.